ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూలై 19, 20, 21, 22 తేదీలలో ఎలా ఉంటుందో జరిగేది ఇదే. మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. అలాగే మేషరాశి వారికి ఈ 4 రోజులలో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఇక ఈ మేషరాశి వారికి ఈ 4 రోజులలో వారు వినబోయేటువంటి 2 అతిపెద్ద శుభవార్తలు ఏంటి, అలాగే మేషరాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మేషరాశి వారిని అర్థం చేసుకోవడం అంటే అగ్ని స్వరూపాన్ని అవగాహన చేసుకోవడమే. వారిలో కనిపించే ఆ తేజస్సు, ఆ వేగం, ఆ నిర్భయత్వం అన్నీ కూడా వారి రాశితత్వమైన అగ్ని నుంచి సంక్రమించినవే. ఈ రాశి వారు పుట్టుకతోటే యోధులు. జీవితం అనే సమరంలో గెలుపు తమ జన్మ హక్కు అని ప్రగాఢంగా విశ్వసిస్తారు. వారి నడకలో ఒక దర్పం, మాటలో ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎదురయ్యే ఏ సవాలనైనా సరే వెన్ను చూపి పారిపోవడం వీరి రక్తంలో లేదు. కష్టం వస్తుందని తెలిస్తే దాన్ని ఎదుర్కోవడానికి రెక్కించిన ఉత్సాహంతో సిద్ధంగా ఉంటారు. వీరి ఆత్మవిశ్వాసం కొండంత. దాన్ని చూసి కొందరు అహంకారం అనుకొని అపార్థం చేసుకుంటారు. కానీ నిజానికి అది వారి మీద వారికి ఉన్న నమ్మకం మాత్రమే. తమ శక్తి సామర్థ్యాల వారి మీద పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి అంత ధైర్యంగా ముందుకు సాగుతారు. చిన్నతరం నుంచే వీరు ఎన్నో ఒడిదొడుకులను చూసుంటారు. ఎన్నో బాధ్యతలను చిన్న వయసు నుంచే తమ భుజాల మీద వేసుకుంటారు. ప్రతి అనుభవం వీరికి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి దెబ్బ వీరిని మరింత రాటుదేలేలా చేస్తుంది. అందుకే కాలక్రమేణా వీరు మానసికంగా అత్యంత బలంగా తయారవుతారు. జీవితంలో వీరు పడిన కష్టాలన్నీ ఇన్ని కావు, అనుభవించిన బాధలు లెక్కలేనని. అయినప్పటికీ తమ కష్టాలను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు. తమ బాధను చూసి ఇతరులు జాలిపడడం వీరికి అస్సలు నచ్చదు. అందుకే తమ కన్నీళ్లను తమలోనే దాచుకుంటారు. బయటకు ఎంతో గంభీరంగా, కఠినంగా కనిపించే వీరి రూపం వెనుక ఒక సున్నితమైన హృదయం దాగుంటుంది. పసిపిల్లల మనస్తత్వం వీరిది. మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. ప్రేమ, దయ, కరుణ వంటి సున్నితమైన భావాలు వీరిలో అధికంగా ఉంటాయి. కానీ తమ ఈ సున్నితమైన స్వభావాన్ని బయట పెడితే లోకం తనను బలహీనంగా చూస్తుందేమన్న భయం వీరిలో ఉంటుంది. అందుకే తమ చుట్టూ ఒక కఠినమైన కోట నిర్మించుకొని అందులో తమ నిజమైన స్వరూపాన్ని దాచుకుంటారు. వీరిని నిజంగా అర్థం చేసుకున్న వారికి మాత్రమే ఆ కోట వెనుక ఉన్న వెన్నెలాంటి మనసు కనిపిస్తుంది. డబ్బు విషయంలో వీరికి ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. డబ్బే జీవితం కాదని వీరికి తెలుసు. కానీ ఈ సమాజంలో బతకాలి అంటే, నలుగురిలో గౌరవంగా తలెత్తుకొని తిరగాలంటే డబ్బు అవసరమని కూడా గుర్తిస్తారు. అందుకే డబ్బు సంపాదన కోసం అహోరాత్రులు శ్రమిస్తారు. వీరి శ్రమ అంతా కూడా తమ కుటుంబం కోసమే. తమ వాళ్ళు సుఖంగా ఉండాలి, సంతోషంగా జీవించాలన్నది వీరి ఏకైక లక్ష్యం. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో, వారి బరువు బాధ్యతలను మొయ్యడంలో వీరు పొందే ఆనందం మరిందరూ పొందలేరు. కుటుంబ బాధ్యతలను మొయ్యడం, సమస్యలను ఎదిరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కుటుంబాన్ని ఒక కవచంలా కాపాడుకుంటారు. తమ వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరి కోపం అగ్ని పర్వతం బద్దలైనంత తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో వీరిని ఆపడం ఎవరి తరం కాదు. మాటలు తుటాల్లాగా పేలుతాయి. వారి ప్రవర్తన తీవ్రంగా ఉంటుంది. కానీ ఆ కోపం వెనుక ఎలాంటి దురుద్దేశం ఉండదు. అది కేవలం ఆ క్షణపు ఆవేశం మాత్రమే. ఎంత తొందర కోపం వస్తుందో అంత కొంటే వేగంగా అవి చల్లారిపోతుంది. మనసులో ఎలాంటి కల్మషం దాచుకోరు కాబట్టి జరిగిన దాన్ని అక్కడికక్కడే మర్చిపోయి మరీ మామూలుగా కలిసిపోతారు. ద్వేషాన్ని, పగను ఎక్కువ కాలం తమ మనసులోనే మోయలేరు. అయితే రాబోతున్న రోజులు వీరికి ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి. ఇన్నాళ్ళు వీరు పడిన శ్రమకు, అనుభవించిన వేదనకు ఒక అర్థం దొరకబోతుంది. గ్రహాల సంచారం వీరికి పూర్తిగా అనుకూలంగా మారబోతుంది. ఇకపై వీరి జీవితం వెలుగులతో నిండిపోతుంది. గతంలో వీరు అనుభవించిన ప్రతి అవమానం, ప్రతి నష్టం ఇప్పుడు ఒక విజయానికి పునాదిగా మారబోతుంది. వీరిని చులకన చూసిన వారే, వీరిని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు వీరి ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. వారి ముందు తలెత్తుకొని నిలబడే రోజులు రాబోతున్నాయి. డబ్బు కంటే మనసు ప్రశాంతత ముఖ్యమని వీరికి బాగా తెలుసు. అందుకే ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తమ మూలాలను మర్చిపోరు. పాత స్నేహితులను, కష్టకాలంలో అండగా నిలిచిన వారిని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు. అయితే ఈ విజయాలన్నీ చూసి గర్వపడకుండా ఉండడం ముఖ్యం. డబ్బు వస్తున్న కొద్దీ మరింత వినయంగా ఉండాలి. శారీరక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం చాలా అవసరం. డబ్బు సంపాదన అనే పరుగుల పడి కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని దూరం చేసుకోకూడదు. మీ ఆనందం, మీ ప్రశాంతత మీ కుటుంబంతోనే ముడిపడి ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి.
ఈ రాశివారు అందరూ బాగుండాలి, అందులో మేముండాలని గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరికి ఎలాంటి హాని తలపెట్టరు, ఎవరి గురించి చెడుగా ఆలోచించరు. అయితే తమ ఇంత మంచి మనసు లోకం ఎందుకు అర్థం చేసుకోవడం లేదని వీరు తరచుగా బాధపడుతుంటారు. నేను అందరి మంచి కోరుతున్నప్పుడు నన్ను ఎందుకు కొందరు వేరుగా చూస్తున్నారు, ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారని ఒంటరిగా కూర్చొని మదన పడుతుంటారు. దీనికి ముఖ్య కారణం మీరు సూటిగా మాట్లాడే తత్వం. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటికి మాట్లాడడం వీరికి చేత కాదు. ఏది అనిపిస్తే అది ముఖం మీద చెప్పేస్తారు. దీనివల్ల ఎంతోమందికి శత్రువులుగా కూడా మారతారు. కానీ వీరిని నిజంగా అర్థం చేసుకున్న వారు మాత్రం వీరిని విడిచిపెట్టి వెళ్ళరు. ఎందుకంటే వీరి స్నేహం ఎంతో విలువైనది, వీరి ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. తమ వాళ్ళు అనుకుంటే వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు. కుటుంబం విషయానికి వస్తే వీరు చాలా ప్రాణంగా చూసుకుంటారు. భార్య అయితే భర్తను, భర్త అయితే భార్యను, తమ పిల్లల్ని అమితంగా ప్రేమిస్తారు. వారి ప్రేమ పూర్తిగా తమకు మాత్రమే దక్కాలని చిన్నప్పటి స్వార్థం కూడా వీరిలో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ స్వార్థం వీరి కుటుంబ బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. తమ భాగస్వామికి, పిల్లలకు పూర్తి భద్రతను, అండను అందిస్తారు. వారి సంతోషం కోసం ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. గతంలో కుటుంబ సభ్యుల్లోని అత్యంత దగ్గర వాళ్ళని వీరు కొంచెం అవమానాలు, చులకన భావాన్ని ఎదుర్కొని ఉండవచ్చు. నా అనుకున్న వాళ్ళే నన్ను అర్థం చేసుకోవడం లేదని తీవ్రంగా వేధించుంటుంది. అయితే ఆ పరిస్థితి కూడా పూర్తిగా మారబోతుంది. మీ నిజమైన విలువను, మీ ప్రేమలోని స్వచ్ఛతను మీ కుటుంబ సభ్యులు గ్రహిస్తారు. మీ త్యాగాలను గుర్తిస్తారు. మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తారు. ఇంట్లో ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇది మీ మానసిక బలాన్ని మరింత పెంచుతుంది. మీ మనసులో ఎన్నో ఆశలు, ఎన్నో కలలు ఉంటాయి. కానీ వాటిని బయటకు చెప్పడానికి మీరు సంకోచిస్తారు. మీ లక్ష్యాలను, మీ ఆశయాలను మీలోనే దాచుకొని వాటిని సాధించడం కోసం నిశ్శబ్దంగా పోరాడుతుంటారు. ఇతరులకు భారం కాకూడదు, మన కష్టాలను చెప్పి వారిని ఇబ్బంది పెట్టకూడదు అనే భావన వీరిలో బలంగా నాటుకుపోయి ఉంటుంది. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగానే భరిస్తారే తప్ప సహాయం కోసం మిత్రుల ముందు చేయి చాపరు. ప్రస్తుతం మీకు ప్రారంభం కాబోతున్న ఈ సువర్ణ అధ్యాయం మీ కళలను నిజం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఇన్నాళ్ళుగా మీరు కన్న కళ, ప్రతి కళ, పెట్టుకున్న ప్రతి లక్షణం ఇప్పుడు నెరవేరే దిశగా అడుగు పెడతాయి. మీకు కావాల్సిందల్లా వచ్చిన అవకాశాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడమే. ఆరోగ్యపరంగా కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో ఉన్న మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గిపోవడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీలో ఉన్న సృజనాత్మకతకు ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. కళలు, సంగీతం, రచన వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీ ప్రతిభ లోకాన్ని తెలుస్తుంది. దాని ద్వారా మీరు పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. మేషరాశి వారి నాయకత్వానికి పెట్టింది పేరు. మీరు ఎక్కడ ఉన్నా సరే మీ చుట్టూ ఉన్న వారిని నడిపించే శక్తి మీకుంటుంది. ఇప్పటివరకు సరైన అవకాశం రాక వెనుకబడి ఉన్న ఇకపై మీ నాయకత్వ పత్రిమకు తిరుగుండదు. మీరు మీ జీవితంలో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. పాత గాయాలను మర్చిపోయి, పాత అవమానాలు వదిలేసి ఒక నూతన ఉత్సాహంతో ముందుకు సాగండి. గడిచిన కాలం మీకు పాఠాలు నేర్పింది. రాబోయే కాలం మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీలోని అగ్నిని ఎప్పుడు చల్లారనివ్వకండి. అగ్ని బలం, అదే మీ ఆయుధం. దానిని సరైన మార్గంలో నిర్మాణాత్మకమైన పనుల కోసం ఉపయోగించినప్పుడు మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మీ జీవితంలోకి వస్తున్న ఈ మంచి మార్పును పూర్తి మనసుతో స్వీకరించండి. ప్రతి విజయాన్ని ఆస్వాదించండి. ప్రతి ఆనందాన్ని మీ కుటుంబంతో పంచుకోండి. ఎందుకంటే మీరు దీనికి పూర్తి అర్హులు. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి దేవుడు మీకు ఇస్తున్న ప్రతిఫలం ఇది. మీరు నమ్మిన సిద్ధాంతాలకి, మీ నిజాయితీకి కట్టుబడి ఉండండి. విజయం వస్తున్న కొద్దిగా ఉండండి. అహంకారాన్ని దడిచేరనివ్వకండి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. మీరు మీ ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఇకపై మీ జీవితం అంతా విజయాలు, సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మీ యొక్క అతిపెద్ద బలహీనత మీ బలంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. మీ బలహీనత ఏమిటంటే మీరు మానసికంగా చాలా మెత్తటి మనసు కలవారు. అందరినీ వెంటనే మీ సొంత వారిగా భావించి మీ గుండెల్లోకి ఆహ్వానించి నమ్మేస్తారు. వారి కష్టాలకు వెంటనే కరిగిపోయి మీకు లేకపోయినా సహాయం చేయడానికి ముందుకొస్తారు. ప్రజలు మీ ఈ సరళతను, మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాడుకుంటారు. కానీ ఆ విషయం మీకు చాలా ఆలస్యంగా, జరగాల్సిన నష్టం జరిగాక తెలుస్తుంది. ఇప్పుడు మానసికంగా మారాల్సిన సమయం వచ్చింది. గడిచిన సంవత్సరాలలో ఎంతోమంది మీ నమ్మకాన్ని కాలరాశారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని ఎంతోమంది మీరు వారి సొంత పనులకు, వారి స్వార్థానికి ఒక నిచ్చెనలా వాడుకున్నారు.
ఆలోచించండి. కానీ ఆ గత కష్టాలను, అచేదు జ్ఞాపకాలను ఒక చెత్త కుండీలో వేసినట్టుగా పూర్తిగా వదిలేసి మీ కళ్ళ ముందు కనిపిస్తున్న బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ప్రయోజనం శూన్యం. ఎవరైనా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారా? వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారిని ఆ భగవంతుడికి వదిలేయండి. కాలమే వారికి సరైన బుద్ధి చెప్తుంది. గడిచిపోయిన సమయం ఎలాగూ తిరిగి రాదు. కానీ దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది మీ వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. రాబోయే 4 రోజులు అంటే 19, 20, 21, 22 తేదీలలో గ్రహాల సంచారం మీ జీవితంలోని వివిధ అంశాలపైన ఎలాంటి ప్రభావం చూపబోతుందో వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక రాశి ఫలంలా కాకుండా మీలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపే ఒక ఆత్మీయ సంభాషణగా భావించండి. గ్రహాలు మనకు మార్గదర్శకత మాత్రమే. అంతిమంగా మన సంకల్పం, మన ప్రయత్నమే మనల్ని గెలిపిస్తాయి. ఈ గ్రహ స్థానాలను ఒక అవకాశంగా మలుచుకొని రాబోయే రోజులలో ఎలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలో చూద్దాం. ముందుగా జూలై 19 ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. 19 రోజు కాస్త ప్రయాణం ఆత్మ పరిశీలనతో మొదలవుతుంది. ఎందుకంటే మీ రాశికి వ్యయ స్థానమైన 12వ ఇంట చంద్రుడు క్రమశిక్షణకు కారకుడైన శని భగవానుడితో కలిసి సంచరిస్తున్నాడు. దీనివల్ల మీ మనసులో కాస్త ఆందోళన, తెలియని ఒత్తిడి ఉండవచ్చు. కానీ భయపడవలసిన అవసరం లేదు. ఇది మిమ్మల్ని మీ పురస్కరించుకోవడానికి, మీ బలహీనతను గుర్తించి సరిదిద్దుకోవడానికి ప్రకృతి ఇస్తున్న ఒక సువర్ణ అవకాశం. ఉద్యోగస్తులైన మీకు ఈ రోజున మీకు నెమ్మదిగా కావచ్చు. మీపైన అధికారులు, సహ ఉద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలున్నాయి. మీ 4వ ఇంట్లో ఉన్న సూర్యుడు, బుధుడు మిమ్మల్ని గృహ సంబంధిత విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టేలాగా చేస్తాడు. అందుకే ఆఫీసులో అనవసరమైన వాదనలకు దిగకుండా మీకు అప్పగించిన పనిని శ్రద్ధగా, ప్రశాంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టడం, కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఉన్న వాటిని పక్కగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 12వ ఇంట్లో శని చంద్రుడి కలయిక అనవసరమైన ఖర్చులను సూచిస్తుంది. కొత్త పెట్టుబడులకు, ఒప్పందాలకు ఇది సరైన సమయం కాదు. డబ్బు చేతికి అందినట్టు అంది జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రూపాయిని లెక్కించి ఖర్చు చేయండి. ఎవరికి అప్పు ఇవ్వద్దు. అలాగే తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణకు ఒక పరీక్ష సమయం. ఇందులో నెగ్గితే భవిష్యత్తులో ఆర్థికంగా మరింత స్థిరపడతారు. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ మనసులోని ఆందోళన కారణంగా ఇంట్లో కొద్దిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనవచ్చు. మీ 5వ ఇంట్లో ఉన్న కుజుడు, కేతువుల ప్రభావం వలన మీ పిల్లల ప్రవర్తన లేదా వారి ఆరోగ్య విషయంలో కొద్దిగా చికాకు కలగవచ్చు. వివాహిత దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అనవసరమైన అపార్థాలకు తావివ్వకండి. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపిక చాలా అవసరం. ప్రేమికులకు కూడా ఇది పరీక్ష సమయమే. మీ 5వ ఇంట్లో ఉన్న కేతువు సంబంధంలో విరక్తి లేదా దూరాన్ని పెంచే ప్రయత్నం చేస్తాడు. కానీ మీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఈ చిన్నపాటి తుఫానును మీరు తట్టుకొని నిలబడగలరు. మీ ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి దీన్ని ఒక అవకాశంలో చూడండి. విద్యార్థులు ఈరోజు కొంచెం ఏకాగ్రత లోపంతో బాధపడవచ్చు. మనసు చదువుపై నిలగ్నం అవ్వడానికి కష్టపడాల్సి రావచ్చు. 12వ ఇంటి ప్రభావం వలన నిద్రలేమి, అనవసరమైన ఆలోచన మిమ్మల్ని చుట్టుముడతాయి. అందుకే యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కష్టమైన సబ్జెక్టులను పక్కన పెట్టి తేలికైన వాటిని రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ అవసరం. కళ్ళకు సంబంధించిన సమస్యలు, కాళ్ళ నొప్పులు లేదా నిద్రలేమి వంటివి ఇబ్బందులు పెట్టవచ్చు. మానసిక ప్రశాంతతే మీ ఆరోగ్యానికి అసలైన మందు. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకునే రోజు. రేపటి ఉజ్వలమైన ఉదయం కోసం శక్తిని కూడగట్టుకునే రోజు. అలాగే మేషరాశి వారికి జూలై 20, 21 తేదీలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నిన్నటి నిశ్శబ్దం బదలై ఈ 2 రోజులు అంటే మరియు ఈరోజు నూతన ఉత్సాహం వెల్లివిరుస్తాయి. చంద్రుడు మీ సొంత రాశిలోకి అంటే మీ లగ్నంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మిమ్మల్ని మళ్ళీ వెలుగులోకి తెస్తుంది. నిన్నటి ఆందోళనలు, భయాలు పటాపంచలై మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ నిర్ణయాలు దృఢంగా ఉంటాయి. మరియు ఈ రోజులలో మీరేంటో చూపించాల్సిన రోజు ఇది. ఉద్యోగస్తులకు ఈ రోజులలో ఇక అద్భుతంగా ఉంటాయి. మీలో ఉత్సాహం, చొరవ చూసి మీపై అధికారులు ముక్తులవుతారు. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి, మీ ఆలోచనలు ధైర్యంగా పంచుకోవడానికి ఇదే సరైన సమయం. మీ 3వ ఇంట్లోని గురు భగవానుడి అనుగ్రహం ఇంట్లో మీ ప్రయత్నం ఫలిస్తాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. నిన్న మీరు వేసుకున్న ప్రణాళికలు ఈరోజు అమలులోకి పెట్టండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ సహోద్యోగుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకి కూడా ఇది ఒక మంచి సమయం. నిన్నటి స్తబ్దత తర్వాత వ్యాపారంలో మళ్ళీ కదలిక వస్తుంది.
కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపార విస్తరణ గురించి ఆలోచించడానికి ఇది అనుకూలమైన కాలం. మీ రెండవ ఇంట్లో శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆగిపోయిన డబ్బు చేతికి అందవచ్చు. మీ మాట తీరుతో, తెలివితేటలతో కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటారు. మీ ధైర్యం మీకు పెట్టుబడిగా మారుతుంది. కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మీ భావోద్వేగాలు మీ నియంత్రణలో ఉంటాయి. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లితో మీ సంబంధం మెరుగుపడుతుంది. వివాహిత దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కలిసి సరదాగా బయటకు వెళ్ళడానికి లేదా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. ప్రేమికులకు కూడా ఇది అనుకూలమైన రోజు. మీలో పెరిగిన ఆత్మవిశ్వాసం మీ భాగస్వామిని ఆకట్టుకుంటుంది. అయితే మీ 5వ ఇంట్లో ఇంకా కుజకేతువులు ఉన్నారు కాబట్టి అహంకారానికి, వాదనలకు దూరంగా ఉండడం మంచిది. మీ ప్రేమను సౌమ్యంగా, స్పష్టంగా వ్యక్తపరచండి. విద్యార్థులు ఈ 2 రోజులు అంటే ఈ 2 రోజులలో మీరు శక్తితో నిండి ఉంటారు. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ గురువుల ప్రశంసలు పొందుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి తపన మీలో పెరుగుతుంది. ఈ శక్తిని సరైన మార్గంలో పెడితే మీరు అద్భుతాలు సృష్టించగలరు. ఆరోగ్యం పరంగా మీరు చాలా చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా శక్తివంతంగా ఫీల్ అవుతారు. వ్యాయామం, కొత్త ఆరోగ్యకరమైన అలవాట్లు మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం. మీలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. అది మీ చుట్టూ ఉన్న వారికి కూడా స్ఫూర్తినిస్తుంది. అలాగే మేషరాశి వారికి జూలై 21-20 తెలుసుకున్నారు కదా. తర్వాత 22 రోజు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. చంద్రుడు 3వ ఇంట అంటే ధన, కుటుంబ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ మీకు చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. అంతేకాదు సంపదకు, సౌఖ్యానికి కారకుడైన శుక్రుడితో కలిసి సంచరిస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన యోగం. ఈరోజు ఆనందం, సంపద, సంతోషం మీ సొంతం కానున్నాయి. వ్యాపారస్తులకి ఈరోజు చాలా నిజంగా పండగ రోజు. ఊహించని ధన లాభం, పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడం లేదా నిలిచిపోయిన లాభాలు చేతికి అందడం వంటివి జరగవచ్చు. ఇది ఆర్థికంగా ఒక పెద్ద ముందడుగు వేయడానికి సహాయపడుతుంది. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించవద్దు. మీరు ఏది పట్టిన సూర్య బంగారం అవుతుంది. ఈరోజు కుటుంబ సభ్యుల సలహా కూడా మీకు లాభాన్ని చేకూరుస్తాయి. కుటుంబ జీవితం కూడా అత్యంత మధురంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనం చేస్తారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. మీ మాటల్లోని మాధుర్యం కుటుంబంలోని కలతలను దూరం చేస్తుంది. వివాహిత దంపతులకు ఇది ఎంతో రొమాంటిక్ రోజు. మీ భాగస్వామి నుండి బహుమతులు అందుకునే అవకాశం ఉంది. మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులు కూడా ఈ రోజును ఎంతో ఆనందంగా గడుపుతారు. మీ ప్రేమ తర్వాత తీసుకెళ్లే ఆలోచన చేయవచ్చు. ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు. విద్యార్థులకి నేర్చుకోవడానికి, గుర్తుంచుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. మీ మేధస్సు చురుకుగా పనిచేస్తుంది. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి సహకారం అందిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు మానసికంగా, శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో ఉంటారు. ఈరోజు మీకు ఇష్టమైన వారితో గడపండి. జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి. మొత్తం మీద మేషరాశి వారులారా, ఈ 4 రోజులు ఒక మినీ జీవిత ప్రయాణం లాంటిది. ఇందులో ఒడిదొడుకులు, ప్రశాంతత, ఉత్సాహం మరియు చివరికి విజయం, ఆనందం ఉన్నాయి. ప్రతిరోజును ఒక కొత్త అవకాశంగా స్వీకరించండి. గ్రహాలు ఇచ్చే సూచనలు పాటిస్తూ మీ సంకల్ప బలంతో ముందుకు సాగండి. విజయం మీదే. మీలో అపారమైన శక్తి ఉంది. దాన్ని గుర్తించి సరైన దిశలో పయనించండి. శుభం భూయాత్. ఈ 4 రోజులలో పాటించవలసిన పరిహారాలు. మేషరాశి వారు గ్రహాల సంచారాన్ని బట్టి మనకు ఎదురయ్యే సవాళ్లను చూసి భయపడాల్సిన పని లేదు. అవి మనల్ని బలహీనంగా చేయడానికి రావు. మనలోని అంతర్గత శక్తిని గుర్తించి మనల్ని మనం మరింతగా మెరుగుపరచుకోవడానికి వచ్చే అవకాశాలు. ఈ గ్రహ ప్రభావాలను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి, మనసును ప్రశాంతంగా, ధైర్యంగా ఉంచుకోవడానికి కొంచెం సులభమైన, మనస్ఫూర్తిగా ఆచరించగలిగే పరిహారాలున్నాయి. ఇవి మీ దైనందిన జీవితంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా విశ్వశక్తితో మిమ్మల్ని మీరు అనుసంధానం చేసుకోవడానికి సహాయపడతాయి. ప్రస్తుత గ్రహ సంచారంలో ముఖ్యంగా శని భగవానుడు మీ రాశికి 12వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది ఏనాటి శని ప్రభావం దశను సూచిస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు మానసిక ఆందోళన, అనవసరమైన ఖర్చులు, నిద్రలేమి వంటివి ఎదురవ్వచ్చు. ఈ ప్రభావాన్ని తగ్గించుకొని మానసిక స్థైర్యాన్ని పొందడానికి ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం. రోజు లేదా కనీసం శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలాగే మీ శక్తి కొలది శనివారం రోజున నెల నువ్వులు, ఆవాల నూనె లేదా వృద్ధులకి, అవసరంలో ఉన్న వారికి ఆహారం, బట్టలు దానం చేయడం వల్ల శని గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు శాంతిస్తాయి. శివారాధన కూడా ఎంతో మేలు చేస్తుంది.
ప్రతిరోజు లేదా శనివారాలు శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ 5వ ఇంట కుజుడు కేతువు కలిసి ఉండడం వల్ల కొన్నిసార్లు పిల్లల విషయంలో విద్యాపరంగా లేదా ప్రేమ సంబంధాల్లో కొంచెం చికాకులు, వాదోపవాదాలు తలెత్తవచ్చు. దీనికి శాంతి చేకూరడానికి విఘ్నులకు అధిపతి అయిన శ్రీ గణపతిని పూజించడం ఉత్తమ మార్గం. ప్రతిరోజు ఓం గం గణపతి నమః అని స్మరించుకోవడం. బుధవారం రోజు గణపతికి గరికతో పూజ చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. పూజ గ్రహ దోష శాంతికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేయవచ్చు. మీ 4వ ఇంట సూర్యుడు ఉండడం వల్ల గృహంలో కొన్నిసార్లు ప్రశాంతత లభించవచ్చు. దీనికోసం ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక సూర్య భగవానుడికి రాగి పాత్రతో నీటిని అర్ఘ్యంగా సమర్పించి గాయత్రి మంత్రాన్ని లేదా ఓం సూర్యాయ నమః అని జపించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మీ తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ పరిహారాలన్నిటికన్నా ముఖ్యమైనది మీ సకారాత్మక దృక్పథం. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించండి. మీ ఇంట్లో తల్లితో సంబంధాలు కలిగి ఉండడం చంద్రుడి అనుగ్రహాన్ని ఇస్తుంది. పక్షులకు ధాన్యం, నీరు పెట్టడం, వీధి కుక్కలకు ఆహారం అందించడం వంటివి జీవకారుణ్య పనులు చేయడం వల్ల అనేక గ్రహ దోషాలు వాటంతటవే తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, భక్తితో, నమ్మకంతో చేసే చిన్నపాటి సత్కర్మ కూడా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి, అంతా మంచి జరుగుతుంది. ఇక మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.